నాలాంటి అనేక మందికి మార్గదర్శకులు, మన హైదరాబాద్ నగర బిడ్డ, మన సికింద్రాబాద్ నుంచి అనేక సార్లు పాలన సభ్యులుగా గెలిచినటువంటి వ్యక్తి, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ 2 రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసినటువంటి మహానుభావుడు, గత అనేక సంవత్సరాలుగా ఆయన ఢిల్లీలో ఉన్నవారు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నా, హర్యానాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా అలై బలై మరవకుండా దసరా తర్వాత తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రంలో, మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆత్మీయులందరినీ కూడా ఒక వేదిక మీద కలిపి రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, ఇతర సామాజిక పరంగా అన్ని వర్గాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అలై బలై పేరు మీద మన సాంప్రదాయం ప్రకారం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమము దేశంలో ఎక్కడ కూడా లేదు. మన హైదరాబాద్లోనే ఈ అలై బలై జరుగుతుంది. దసరా పండుగ అంతటి ఉన్నప్పటికీ కూడా మరి ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని సందర్భంగా మనం చేస్తున్నాను. దత్తాత్రేయ గారితో పాటు వాళ్ళ కూతురు కూడా ఇందుకు చేయూతనిచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము విజయలక్ష్మి గారు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. గ్రామాల్లో మనకు తెలుసు, దసరా తర్వాత బంధువుల మధ్యన, పాలుల మధ్యన చాలా గొడవలు ఉంటాయి. భూమి కొట్లాటలో, ఇతర కొట్లాటలో ఉన్నప్పటికీ కూడా దసరా రోజు మరి రాజకీయపరమైన విభేదాలు ఉన్న వ్యక్తులు కావచ్చు, బంధుత్వపరంగా ఆస్తుల మధ్యలో గొడవలు ఉండొచ్చు, లేక ఇతర ఏ విభేదాలు ఉన్నప్పటికీ కూడా దసరా రోజు ప్రముఖులందరి ఇళ్లకు వెళ్ళి అందరి పెద్దల ఆశీస్సులు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన హిందువుల్లో ఈ దసరా పండుగ సందర్భంగా ఉంటుంది. ఈరోజు అదే పద్ధతిలో ప్రతిరోజు టీవీలలో, పేపర్లలో, అనేక కార్యక్రమాల్లో ఒకరినొకరు విమర్శించుకుంటున్నప్పటికీ, ఒకరినొకరు విభేదించుకున్నప్పటికీ, ఒకరినొకరు అనేక రకాలుగా మరి ఛాలెంజ్లు విసుగుకుంటున్నప్పటికీ కూడా మరి అందరినీ కూడా వాటన్నిటినీ మర్చిపోయి ఒక వేదిక మీద కలిసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశము బండారు దత్తాత్రేయ గారి అలై బలై కార్యక్రమం అనే సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంతకుముందే పెద్దలు దత్తాత్రేయ గారు చెప్పారు, తెలంగాణ ఉద్యమ సమయంలో మరి అనేక రకాల ఘర్షణలు జరుగుతుండేటి, అనేక రకాల ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న వాళ్ళం. కానీ ఆ సమయంలో కూడా అందరినీ ఒకే వేదిక మీదకి, అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరిని కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఉద్యమ స్ఫూర్తిని, ఇది ఒక 2 రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం విడిపోతున్నామే తప్ప తెలుగు వాళ్ళుగా మనము ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భావన, విభేదాలు ఉండకూడదనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు ప్రారంభించారు. ఇది ఈ రోజు వరకు కూడా ఇంకా కొనసాగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో కానీ అనేక రకాలుగా ఒకరినొకరు మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం లేనట్టు, మళ్ళీ మాట్లాడుకునేటువంటి అవకాశం లేనట్టు, మళ్ళీ ఒక వేదిక మీద ఉండలేమనే విధంగా ఈరోజు విమర్శించుకుంటున్నాం. అయినప్పటికీ వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక వేదిక మీదకి తీసుకొస్తున్నాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారము మనము పండుగలప్పుడు అన్ని వర్గాల ప్రజలకు మనమే ఉండడం కాదు, పండుగలంటే సమాజమంతా ఏకం కావడము, పండుగలంటే హిందువులందరూ ఒక వేదిక మీదకి రావడము. ఊళ్ళలో కూడా చూస్తాం, మరి బతుకమ్మ పండుగ అయితే ఊళ్ళో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కులాలతో సంబంధం లేకుండా, ధనిక పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు ఒకే ఊళ్ళో బొడ్రాయి దగ్గరకు వచ్చి ఆ యొక్క బతుకమ్మ పండుగలో పాల్గొంటారు. అది మన హిందూ మతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గొప్ప సాంప్రదాయం. దసరా పండుగ అంటే అందరూ కూడా మరి కలిసిపోయి ఆ యొక్క దసరా పండుగ చేసుకుంటారు.
ఈ రకంగా ఏ పండుగ చేసుకున్నా హిందువులలో ఏ కార్యక్రమం కొనసాగించినా అన్ని వర్గాల ప్రజలు ఏకమైనటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన పెద్దలు మనకి ఇచ్చిపోయారు, వారసత్వంగా ఇచ్చిపోయారు. ఆ వారసత్వాన్ని ఈరోజు అలై బలై పేరు మీద దత్తాత్రేయ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనకందరికీ తెలుసు ఈరోజు పండుగల సీజను. మొన్ననే గణపతి ఉత్సవాలు అయిపోయాయి, ఆ తర్వాత బోనాల పండుగ అయిపోయింది. బోనాల పండుగ కాగానే బతుకమ్మ వచ్చింది, బతుకమ్మ కూడా మొన్ననే పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు దసరా పండుగ నిన్ను చేసుకొని దానికి కొనసాగింపుగా ఈరోజు మనం అలై బలై చేసుకుంటున్నాం. ఇది అయిపోతుందో లేదో మళ్ళీ మనకు దీపావళి ప్రారంభమవుతుంది. దీపావళి సందర్భంగా మరి టపాకాయలు పేల్చుకుంటాము, నోములు చేసుకుంటాం. ఈ రకంగా మన హిందువులలో మన యొక్క హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పండుగలు దేశంలో ఎక్కడ ఉండవు. అది మన యొక్క గొప్పతనము. ఎల్లప్పుడూ ప్రజలు సంతోషంగా ఉండాలి. కష్టాలున్నా ఇబ్బందులున్నా కుటుంబాల మధ్యలో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో విభేదాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ మరిచిపోయి ఈ పండుగల సందర్భంగా ఒకటి కావాలని పెద్దలు అద్భుతమైనటువంటి ఆచారాలతో మన పండుగలు వదిలిపోయారు, పండుగలు ఇచ్చిపోయారు. ఆ పండుగలను ఇప్పుడున్నటువంటి యువతరము నవతరము చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉంది. గతంలో మనం చూసాము, దేవాలయాలంటే 50 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలే వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు. ఈరోజు మారిపోయింది. దేవాలయాలంటే ఈరోజు ప్రైమరీ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కూడా స్కూల్కు వెళ్లే ముందు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్కూల్కి వెళ్తా ఉన్నారు. ఆ రకంగా ఈరోజు యువతలో మార్పు వచ్చింది. యువతలో ఈరోజు సనాతన ధర్మం మీద ఈరోజు అనేక రకాలుగా పట్టుదలలు పెరిగాయి. అనేక రకాలుగా సనాతన ధర్మం రక్షించాలనేటువంటి అద్భుతమైనటువంటి పద్ధతులు వచ్చాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క పండుగల సీజన్లో మన ప్రధానమంత్రి గారు మరొక పండుగ మనకి ఇచ్చారు, అదే జిఎస్టి పండుగ. ఈరోజు పండుగల సీజన్ వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు అనేక రకాలుగా 350 వస్తువుల మీద ధరలు తగ్గించారు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఒకే ఒకసారి 350 వస్తువుల మీద ధరలు తగ్గించినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేదు. ఈరోజు ధరలు పెరిగాయంటే దాన్ని స్థిరంగా ఉంచడమే తప్ప, పెంచకుండా చూడాల్సిందే తప్ప తగ్గేటువంటి ప్రసక్తి ఉండదు. కానీ ఈరోజు మనము చరిత్ర తిరగరాశారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. పెరిగిన ధరలు తగ్గించి ఈరోజు జిఎస్టి సందర్భంగా అనేక వస్తువులు, పండుగల సందర్భంగా వాడుకునేటువంటి అనేక రకాల వస్తువుల మీద ధరలు తగ్గించి ఈరోజు దసరా దీపావళి పండుగ బహుమతి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ఇచ్చారు. చాలా ధనవంతులకి దానికి సంబంధించినటువంటి ప్రభావం ఉండకపోవచ్చు, కానీ పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగస్తులకు నరేంద్ర మోడీ గారు తగ్గించినటువంటి జిఎస్టి ధరల కారణంగా అనేక రకాలుగా ప్రజలు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈరోజు అంతేకాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి పైన కూడా జిఎస్టి ప్రభావం ఉంది. ఎందరూ కూడా అది మెడిసిన్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, రోజు మనం వంట వేసుకున్నటువంటి సామాగ్రి కావచ్చు, వంట దినుసులు కావచ్చు, లేకపోతే సైకిల్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, కారు కావచ్చు, బస్సు కావచ్చు, లారీ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ఏ వస్తువు తీసుకున్నా ఎన్నడూ లేని విధంగా ఈరోజు జిఎస్టికి సంబంధించినటువంటి ధరలు తగ్గించి మరి నిజమైనటువంటి అలైబలై జిఎస్టి అలైబలై నరేంద్ర మోడీ గారు మనకు కల్పించారని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఒకసారి ధరలు పెరిగాయంటే తగ్గవు, ఇక పెరుగుడే తప్ప తగ్గవు ఉండవు. ఇక్కడ కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో చూస్తా ఉన్నాం. కానీ ఈరోజు అద్భుతంగా ధరలు తగ్గించినటువంటి చరిత్ర ఈరోజు మన మోడీ గారు మన దేశానికి ఇచ్చాడు. ఈరోజు అనేక దేశాలలో, మన చుట్టుపక్కల దేశాలు తీసుకున్నా అనేక దేశాలు పతనమైపోతా ఉన్నాయి. అనేక దేశాలలో ఈరోజు ప్రభుత్వాలు మారిపోతా ఉన్నాయి. అనేక దేశాలలో ఆర్థిక సంక్షోభంలో ఉంది. అమెరికా లాంటి దేశం తీసుకున్నా, ఇంగ్లాండ్ తీసుకున్నా, ఏ దేశాన్ని తీసుకున్నా అది అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కావచ్చు, అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అది అంతర్గత సమస్యలు కావచ్చు, అంతర్జాతీయ సమస్యలతో ఆయా దేశాలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అందుకే ఈరోజు భారతదేశం అంటే అందరికీ కంటగింపుగా ఉంది. భారతదేశం ఏంటి,
అతిపెద్ద దేశం ఇది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశము భారతదేశం. ప్రపంచంలో అత్యధికమైనటువంటి యువత కలిగినటువంటి దేశము భారతదేశంలో. అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక రకాల సమస్యలు ఉన్నాయి, పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది. అయినా కూడా ఈ దేశము ముందుకెళ్తా ఉంది, ఐక్యమత్యంతో ఉన్నటువంటి కంటగింపు అనేక దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకు కనిపిస్తూ ఉంది. అందుకే మన దేశంలో కూడా అనేక రకాలుగా ప్రజల మధ్యలో విభేదాలు తీసుకురావడం కోసం, ప్రజల మధ్యలో అనేక రకాల సమస్యలు సృష్టించడం కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. అందుకే మనమందరినీ మనం చేస్తూ ఉన్నాను. ఈ అలై బలై సందర్భంగా మనమందరం కూడా దేశం విషయం వచ్చేటప్పటికీ అందరం అలై బలైగా ఉండాలి. రాజకీయ పార్టీలుగా మీకు విభేదాలు ఉండొచ్చు. దేశం సమస్య వచ్చినా, సమాజం సమస్య వచ్చినా, పేద ప్రజల సమస్య వచ్చినా అందరూ అలై బలైతో ఏకం కావాలి. ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఈ దేశాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. అదే నిజమైనటువంటి అలై బలై అంటా ఉన్నాను. అలై బలై అంటే ఏదో వచ్చి దత్తాత్రేయ గారు చికెన్ మటన్ పెడితే తినడం కాదు. అందరం కూడా కలిసికట్టుగా ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవం కోసం, దేశ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అందరం కూడా అలై బలైలు ఎట్లా కలుస్తామో ఈ సమస్యలు వచ్చినప్పుడు కూడా అట్లనే కలవాలి. మనకు పాకిస్తాన్ వచ్చినప్పుడు మనం నిజమైన అలై బలై చూపించాము. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన సైనికులు, మన ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పాకిస్తాన్ దెబ్బకొట్టినప్పుడు మనమందరం కూడా అలై బలై చేసుకున్నాం. ఎప్పుడు కూడా దేశానికి ఏ కష్టం వచ్చినా, దేశానికి ఏ ఇబ్బంది వచ్చినా దేశ గౌరవాన్ని కాపాడుకునేటువంటి మన హైందవ మతాన్ని, హిందూ మతాన్ని పరిరక్షించుకోవడం కోసం, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం ఎల్లప్పుడూ అలై బలై ఉండాలి. అదే నిజమైనటువంటి అలై బలై. ఆ అలై బలై ఒక్కరోజు కాదు, ప్రతిరోజు దేశం కోసం ఏ సమస్య వచ్చినా అలై బలైతో కలిసి మనం ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ, ఇప్పటికే చాలా సమయండి. ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్లో ఉన్నారు. వారి కార్యక్రమం ఇంకా జరుగుతూ ఉంది. అక్కడికి నేను రామచంద్రరావు గారు వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఆలస్యంగా వచ్చాము కాబట్టి క్షమించాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా మన రక్షణ శాఖ మంత్రి ఏదైతే ఆపరేషన్ సింధూర్లో మన సైనికులకు ధైర్యం ఇచ్చి, మన సైనికులకు ముందు నడిపి, మరి ఈరోజు దేశ గౌరవాన్ని పెంచినటువంటి మన నరేంద్ర మోడీ గారు, మన రాజ్నాథ్ సింగ్ గారు మనకందరూ తెలుసు. అటువంటి రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్లో ఉన్నారు. హైటెక్ సిటీలో వారి కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యలోనే మేము రావడం జరిగింది. మీ అందరికి కూడా నా తరఫున, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు, అడ్వాన్స్ గా దీపావళి పండుగ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ ఎల్లవేళలా ఈ దేశం కోసం, ఈ సమాజంలో ఐక్యత కోసం మీరందరూ కట్టుబడి ఉండి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం అందరూ ప్రయత్నం చేయాలి. మన హిందూ ధర్మం ఉన్నన్ని రోజులే, మన సనాతన ధర్మం ఉన్నన్ని రోజులే దసరా పండుగలు ఉంటాయి, ఈ అలై బలాయిలు ఉంటాయి. మనం ఎప్పుడైతే హిందూ మతం లేకపోతే మన దసరాలు ఉండవు, మన దీపావళి ఉండవు, మన దేశం ఉండదు, మన ఆపరేషన్ సింధూర్లు ఉండదు. కాబట్టి ఏమి చేసినప్పుడు కూడా మన సమాజము, మన ధర్మాన్ని మనం పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ, ప్రత్యేకంగా గౌరవనీయులు పెద్దలు మహనీయులు బండారు దత్తాత్రేయ గారికి, వాళ్ళ కూతురైనటువంటి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో మంది కార్యకర్తలు గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అనేక మంది కష్టపడ్డారు. కాబట్టి కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నా తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మీడియా మిత్రులు ఎప్పుడు అలబలే వచ్చినా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల మధ్యకు తీసుకుపోతారు. కాబట్టి మీడియా మిత్రులందరికీ, రిపోర్టర్స్ కానీ, కెమెరామెన్స్ కానీ అందరూ కూడా పేరు పేరున మీడియా మిత్రులకు కూడా అలై బలై శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి.